అందరికీ నమస్కారం. మనము గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో బాగా హైలైట్ అయిపోయింది. దేని గురించి అంటే ఈ పాలకోవా సబ్జెక్ట్ గురించి. మేము గతంలో ఈ పాలకోవా మీద తెలంగాణ సచివాలయం కార్యాలయం ముంగట బాజాప్తా కూర్చొని ఈ ఆటోలో పాలకోవా అంతే ఆ రోజు మేము ఆపి ప్రశ్నించి సోషల్ మీడియాలో పెట్టడంతో మరికొంతమంది మిత్రులు, సోషల్ మీడియా మిత్రులు ఈ యొక్క విషయాన్ని టేకప్ చేసి ఎక్కడ పడితే అక్కడ పాలకోవా అమ్మే వాళ్ళని ప్రశ్నించే విధంగా ముందుకొచ్చారు. నేను వాళ్ళకు చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ పాలకోవా విషయం పక్కన పెడితే మీకు ఇంకొక 2 వీడియోలు చూపించిన తర్వాత పాలకోవా గురించి మళ్ళీ మాట్లాడదాం. అయితే ఏదైతే పాలకోవా సంబంధించినటువంటి విషయాన్ని తేజస్విని ఛానల్ సంబంధించినటువంటి బాలాజీ గౌడ్ తెరపైకి మేడారం జాతరలో ఒక వ్యక్తి అమ్ముతుంటే తనని అడిగాడు, ప్రశ్నించాడు. తప్పేంటి అని నేను అడుగుతున్నాను. ఎందుకు ప్రశ్నించాలంటే ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఆ కూరగాయలు ఎక్కడ పెడుతున్నా చూడండి. హిందువులు తినే పదార్థాలను, తినుబండారాలను ఏ విధంగా కల్తీ చేస్తున్నారో చూడండి. ఇది ఒక్కటే కాదు, ఇది చూడండి. ఇది ఒక సోడా బండి, సోడా సంబంధించినటువంటి బండి. వాడు ఏం చేస్తున్నాడో చూడండి. వాడు జగ్గులో మూత్రం బట్టి బకెట్లో పోస్తున్నాడు. బకెట్లో సగం పోసి సగం కింద పోస్తుంది. ఈ మూత్రము యువన్కి తినిపిస్తారు, యువన్కి తాగిపిస్తారు. ఇక్కడ ఇదే కాదు, ఇంకా చూపిస్తాను. చూడండి, తన చేతితో నాలుకతో ఉమ్మ అంటించుకొని పండ్లకు గుర్తున్నాడు. అంటే వాడు ఇగిలి మనం తినాలా? వీడు చూడండి, వాడు మూత్రం పోసి, ఆ మూత్రం ఏది పండ్లు జోకే పల్లెం, అది ఆ పల్లెంలో మూత్రం పోసి, ఆ మూత్రము పోసినట్టు కింద పోయాలి. పల్లెంలో పోసి ఆ పల్లెం తీసుకొచ్చి వీడియో తీస్తున్నాడని తెలిసి అప్పుడు వచ్చి ఆ పల్లెన్ని కడుగుతున్నాడు. ఆ పల్లెన్ని కడిగి మళ్ళీ అందులోనే పండ్లు పెట్టి అమ్ముతున్నాడు. అంటే మనం ఎక్కడ ఉన్నామో ఒకసారి ఆలోచించాలి. వీడు చూడండి, ఈ నా కొడుకు చూడండి, వాడు టాయిలెట్ చూడండి ఎట్లా పడుతున్నాడు. వాడి చూడండి, ఇంట్లో పడుతున్నాడు చూడండి. పట్టి పండ్ల వ్యాపారాల దగ్గర ఈ పట్టి ప్యాకెట్లు పట్టి కింద దాచిపెడుతున్నాడు. నేను ఒకటే అడుగుతున్నాను, కొంతమంది మీడియా మిత్రులు, యూట్యూబ్ సంబంధించినటువంటి ఛానల్ వాళ్ళు, పెద్దవాళ్ళు, ప్రతి ఒక్కరు మేధావులు మాట్లాడుతున్నారు ఈ విషయాల గురించి. దేని గురించి మాట్లాడుతున్నారంటే ఏం తిరుగుతుందా నాయన అంటే ఈ పాలకోవా గురించి తిరుగుతుంది మొత్తం. నేను ఒకటే అడుగుతున్నాను, ఈ పాలకోవాగా నిరుపేద కుటుంబం సంబంధించినటువంటి వ్యక్తి తను పాలకోవా అమ్ముకుంటుంటే ఒక ఛానల్ వాళ్ళు పోయి వారిని అడిగి ఈ రోజు వారిని అవమానించారు, వారిని లాస్ చేసిరు, మేము డబ్బులు ఇస్తున్నామని చెప్పి తీసుకుపోయి ఇస్తున్నారు కదా. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇలాంటివి బయటకు ఎందుకు పెట్టట్లేదు? మీ ఛానల్లో ఏదైనా ప్లే చేసిరా? తినే పదార్థాలలో ఏం కలుపుతున్నాడో తెలియదు. ఎందుకంటే ఇప్పుడు మీకు అన్ని చూపించిన ఏం కలుపుతున్నాడో తెలియదు. అది ఒక్కటే కాదు, ప్లేట్లు నాకుతారు, పోస్తారు, వీర్యం కలుపుతారు. ఇవన్నీ ఆధారాలు, వీడియోలు నేషనల్ ఛానల్లో వచ్చినటువంటి వీడియోలు అవన్నీ నేను చూపించినండి. నేను పోయి ఏం చేయలే. అవి ఇలాంటివన్నీ జరుగుతుంటే వీటి మీద ఒక్కనాడు కూడా మీరు స్పందించరు, ఒక్కడు కూడా మాట్లాడు. ఒక వర్గం సంబంధించిన వారు హిందువులని డైరెక్ట్ దాడి చేయలేక ఇలాంటి దాడులు చేస్తున్నారు. తినే పదార్థాలలో ఏం కలుపుతున్నారో తెలియదు. దాని గురించి ఇవి తినొద్దురా అని చెప్పి హిందువులకు అవగాహన తీసుకురావడానికి ఈ వీడియోలు చేస్తే, తేజస్విని ఛానల్ సంబంధించిన వాళ్ళు కూడా వీడియోలు చేస్తే, ఈ రోజు కొంతమంది ఛానళ్ళు, తేజస్విని ఛానళ్ళు బాలాజీ గౌడ్ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు.
మాటలతో దాడి చేస్తున్నారు మీరు. నిజంగా మీకు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. ఆ సమస్యలు నన్ను తీసిరా, ఆ సమస్యల గురించి నన్ను మాట్లాడినరా? ఈడ రవీంద్ర భారతిలో సంగీత గాన గంధర్వుడు మన బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెడితే విగ్రహం తీయాలని చెప్పి పోరాటం చేసినాం. తెలంగాణకు ఆంధ్రలో బొమ్మలు మనతాను ఎందుకన్నావు? మళ్ళీ ఆంధ్రలో పాలకోవాలు మనకెందుకని చెప్పి నేను షూటింగ్ ఆడుతున్నాను. ఆంధ్ర పోయి వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తారు, వాళ్ళని పరామర్శించేస్తారు, వాళ్ళ వీడియోలు ఇస్తారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు మీరు అంటే మీ ఛానల్ వ్యూస్ పెంచుకోవడానికి. మీకు సబ్జెక్ట్ కావాలి, ఆ సబ్జెక్టు వ్యూస్ పెంచుకోవడానికా, లేకపోతే మీరు హిందువుల మీద పరోక్షంగా దాడి చేస్తున్నారా? మీరు ఏం చేస్తున్నారో ఎవరికి అర్థం కావడం లేదు. ఇది ఎక్కడో కాదు బ్రెడ్, నా తన ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి. బాబానగర్లో తయారవుతుంది బ్రెడ్, బాబానగర్లో తయారవుతుంది బ్రెడ్కు ఎక్స్పైరీ డేట్ ఉండాలి. ఎక్కడ తయారిస్తుందో తెలియాలి పబ్లిక్కి. ఎందుకు పుణ్యానికి ఇస్తలేడు వాడు మాకు? హిందువులకు, ఇక్కడ ఉన్న ప్రజలకు పుణ్యానికి ఇవ్వడం లేదు, డబ్బులు పెట్టి ఉంటున్నారు. వారి సమాధానం చెప్పాల్సిందే. అది ఏడ తయారవుతుందో చెప్పాల్సిందే. దాని బెస్ట్ బిఫోర్ డేట్ ఉంటుంది. డబ్బులు పెట్టి ఉంటున్నారు, బెస్ట్ బిఫోర్ డేట్ ఉంటే చూపించాల్సిందే, ఎక్స్పైరీ డేట్ చూపించాల్సిందే. అంటే మనం డబ్బులు ఇచ్చి వాళ్ళు తన ఇష్టం ఉన్నది తిని ఇక్కడ ఉన్న ప్రజల ఆరోగ్యం ఖరాబ్ చేసుకొని సంకనాకి ఈ యొక్క ప్రజలందరినీ ఆగం చేయడానికి వాళ్ళు ఎన్ని కుట్రలు పన్నినా కూడా మీకు చీము నెత్తులు లేకుండా మాట్లాడుతున్నారు. అంటే ఇవన్నీ మాట్లాడితే మళ్ళీ ఇట్లా అన్నాడు, ఇట్లా అవమానించిన అని మాట్లాడతారు. ఒక్కసారి కడుపు మంతుంది అవి చూస్తుంటే వీడియోలు. మీకు ఎందుకు చలనం లేదు? ఎందుకు ఉల్టా తిరగబడి ఇవన్నీ చేస్తున్నారు? తప్పేముంది? ఇవి తినవద్దని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అవగాహన వెలిగించడానికి వాళ్ళని ప్రశ్నించడం 100% ప్రశ్నిస్తాం. వాడు బ్రెడ్ అమ్ముతున్నాడు, వాడి మీద ఎక్స్పైరీ డేట్ ఉండాల్సిందే, డబ్బులు ఇచ్చుకుంటున్నారు ప్రజలు. ఇక్కడ వాడు పుణ్యానికి వచ్చి వాడు తింటలేరు. ఇక్కడ సమాధానం చెప్పాల్సిందే. ఇప్పటికైనా ఆలోచన చేయండి, ఆలోచన చేసి మాట్లాడండి. అంతేకాకుండా పాలకోవా కల్తీ లేకుండా ఇక్కడ చాలా నీట్గా తయారు చేస్తున్నారని చెప్పి మీరు అక్కడికి వెళ్ళి వీడియో చేశారు కదా. నేను ఒకటే అడుగుతున్నాను, ఈ తెలంగాణలో తాండూరులో కల్తీ జరిగిందని చెప్పి చూడండి, ఆధారాలు చూపిస్తున్నా చూడండి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మాట్లాడండి. 120 కిలోల కల్తీ కోవా స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఎక్కడ పోయిన ఛానళ్ళు ఇవెందుకో చూపించారు? మీ యొక్క ఛానల్ ఇవెందుకో చూపించారు? ఎక్కడ పోయింది కాళోజీ టీవీలో ఎందుకు దీన్ని ప్లే చేయడం లేదు? అంటే ఎవరికి కొమ్ము కాస్తున్నారు మీరు? నేను ఒకటే అడుగుతున్నాను, మీరు ఎవరికి కొమ్ము కాస్తున్నారు? చాలా ఛానళ్ళు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. దీన్ని పాలకోవా మంచిది, అదో గరీబోడు అమ్ముకుంటుండు, వాళ్ళ మీద కొన్ని ఛానళ్ళు తిరగబడ్డాయి, కొన్ని ఛానళ్ళు ఇవన్నీ లేని కల్పించి రాస్తున్నారు, లేని కల్పించి చిత్రీకరించి పెడుతున్నారు. వాళ్ళు వలి అంటే అయినా తిన్నాడు, మన కళ్ళకి బాధ, ఇవన్నీ చెప్తున్నారు కదా. మళ్ళీ ఈ 120 కిలోల కల్తీ కోవా స్వాధీనం చేసుకున్నారని పోలీసు వాళ్ళు బిగ్ టీవీలో వచ్చింది. మళ్ళీ ఇలాంటి కల్తీ కోవా అని చెప్పి పోలీసులు పట్టుకున్నారు కదా. మేము దాన్ని అడుగుతున్నాము, అవిటినే అడుగుతున్నాము. ఈ కల్తీ కోవా అని చెప్పి మేము తినొద్దు, ప్రజలారా తినొద్దు అని చెప్పి మేము అవగాహన కల్పిస్తున్నాం. బాలాజీ గౌడ్ అదే కల్పిస్తున్నాడు, తేజస్విని బాలాజీ గౌడ్ అదే ప్రశ్నించిండు. మీరు బాలాజీ గౌడ్ మీద మాటలతోటి దాడి చేస్తారా? నిజాన్ని ప్రజలకు చూపించడానికి ముందుకొస్తే మీరు ఇవన్నీ మాట్లాడతారా? నేను ఇప్పటికైనా చెప్తున్నాను, ఒక్కసారి ఆలోచించండి. ఏం జరుగుతుందో ఆలోచించండి, ఈ సమాజంలో ఏం జరుగుతుందో ఆలోచించండి.
ఆలోచించి మాట్లాడండి, వాస్తవాలు చెప్పండి, వాస్తవాలను గురించి మాట్లాడండి. ఇక్కడ నివసిస్తున్నటువంటి ప్రజల మీద దాడి చేయడానికే, పరోక్షమైన దాడి చేయడానికే ఇలాంటి పదార్థాలు అమ్ముతున్నారు. ఇవన్నీ వీడియోలు ఇవన్నీ మీకు ముందు పెట్టి ఎందుకు మాట్లాడుతున్నా అంటే ప్రజలకు కూడా తెలియాలి, మీకు కూడా తెలియాలి. మీరు చాలా మేధావులు, మీ మేధావి వర్గం వారే మీరు ఇలాంటి కాదు అని తప్పుడుగా చూయించి ప్రజల్ని మోసం చేయకుండా ప్రజలందరినీ కాపాడాల్సిన వీడియో ద్వారా మిమ్మల్ని కోరుతున్నాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.